శ్రీమాత్రే నమః. మన భారతదేశంలో ఎన్నో క్షేత్రాలు, ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క మాహాత్మ్యం ఉంది. అందులోనూ ఈరోజు మాఘపు ఆదివారం తప్పకుండా తెలుసుకోవాల్సిన క్షేత్ర మాహాత్మ్యం ఏంటి అంటే కడలి కపోతేశ్వర స్వామివారు అనమాట. ఈ ఆలయంలో మాఘమాసంలో ఆదివారం నాడు చాలా అద్భుతమే జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఈ క్షేత్రం. కుజదోషం కానీ, రాహుదోషం కానీ, కేతుదోషం కానీ ఉంటే వాటిల్ని రూపుమాపే మహిమాన్విత క్షేత్రంగా ఈ క్షేత్రం గురించి చెప్తారు. పూర్వం అటవీ ప్రాంతంగా ఉన్న కడలి అనే ప్రాంతంలో ఒక పావురాల జంట నివాసం ఉండేది. తను వృద్ధ తల్లిదండ్రుల ఆకలి బాధను తీర్చేందుకు ఒక వేటగాడు అడవికి వేట కోసం బయలుదేరతాడు. ఆ సమయంలో అధికంగా వర్షం కురవడంతో వేటగాడికి ఎక్కడ ఆహారం లభ్యం కాదనమాట. వర్షానికి తడిసి ముద్దైపోతాడు వేటగాడు. ఈ పావురాలు కాపురం ఉంటున్న చెట్టు కిందకొచ్చి తలదాచుకుంటాడు. చలికి వణికిపోతూ తన తల్లిదండ్రులకి ఆహారం సంపాదించి పెట్టలేని జీవితం ఎందుకని బాధతో తల్లడిల్లిపోతాడు. చెట్టు మీద ఉన్న పావురాలు వేటగాడి బాధను గ్రహించి తమ గూటిలోని ఎండు పుల్లల్ని చెట్టు కింద ఉంచి పక్కనే ఉన్న శ్మశానంలో రగులుతున్న నిప్పు పుల్లను తెచ్చి మంట రాజేసి వేటగాడిని చలి బాధ నుంచి విముక్తి చేస్తాయి. చలి నుంచి తేరుకున్న వేటగాడిని తమ అతిథిగా భావించి పావురాల జంట ఆ మంటలో దూకి ప్రాణత్యాగం చేసుకుని వేటగాడికి ఆహారం అయిపోతాయి. పావురాల త్యాగానికి చలించిపోతాడు వేటగాడు. వాటి ఔదార్యం ముందు తానెంత అనే భావనతో విరక్తి చెందుతాడు. విరక్తి చెంది అదే మంటలో దూకి ఆత్మత్యాగం చేసుకుంటాడు వేటగాడు. పరమేశ్వరుడు కరుణాసముద్రుడు కదా. పావురాల అతిథి ధర్మానికి, కారుణ్యానికి సంతోషించి ప్రత్యక్షమైపోతారు. ప్రత్యక్షమై పావురాల జంటను తనలో ఐక్యం చేసుకుంటాడనమాట. పావురాలు మహేశ్వరుని ప్రార్థించి ఆ వేటగాడిని కూడా బతికించయ్యా అని చెప్పి అడుగుతాయి. చూసారా, అవి వాటి స్వార్థాన్ని చూసుకోలేదు. చూసుకోకుండా తమతో పాటు ఆ వేటగాడిని కూడా బ్రతికించమని అడిగాయి. అది స్వార్థం లేకుండా ఉండడం అంటే. మనకి నష్టం కలిగినా ఎదుటివాడు మాత్రం సుఖంగా ఉండాలని కోరుకోవాలి. అది జన్మ అంటే. పరమేశ్వరుడేమో వేటగాడిని బతికిస్తారు. అప్పుడు ఈ పావురాలు అడుగుతాయి, మేము ఎక్కడైతే ప్రాణత్యాగం చేసుకున్నామో ఆ ప్రాంతంలో భక్తులని అనుగ్రహించేందుకు నువ్వు ఇక్కడే ఆవిర్భవించాలి అని చెప్పి కోరితే పరమేశ్వరుడు శ్రీ కపోతేశ్వర స్వామి వారిగా కొలువుదీరారు. ఈ కపోత జంటను తనలో లీనం చేసుకున్న గుర్తుగా శివలింగం మీద చూస్తే రెండు వైపులా పావురాల తల, రెక్కలు, తోక గుర్తులు స్పష్టంగా కనబడతాయి ఆ శివలింగం మీద. కొంతమంది అంటుంటారు కదా, అన్ని స్థల పురాణాలని పుట్టించేశారు, పెట్టించేశారు, అన్నీ కల్పితాలు చేసేశారు అంటూ ఉంటారు. మనకు ఆ శివలింగం చూస్తే అది కనపడుతుంది. పావురాలు, రెక్కలు, తోకలు స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. స్వామివారికి అభిషేకం చేసే సమయంలో గనక అక్కడికి వెళ్తే నిజరూప దర్శనంలో భక్తులు వాటిని కూడా చూడొచ్చు. ఇంతకీ అద్భుతం అద్భుతం అన్నాను, అద్భుతం గురించి చెప్పనే లేదు కదూ. ఆలయానికి ఆనుకుని ఒక కొలను ఉంటుందన్నమాట. కపోత గుండం అంటారు దాన్ని. కాశీలోని గంగాజలం ఈ గుండంలోకి అంతర్వాహినిగా ప్రవహిస్తోంది అని భక్తుల విశ్వాసం. ప్రతి మాఘమాసం ఆదివారం నాడు కాశీ నుంచి గంగాజలం అంతర్వాహినిగా వచ్చి కపోత గుండంలో కలవడంతో ఆ రోజు గనక మారేడు పత్రాలు వేస్తే ఆ గుండంలో మునిగిపోతాయి. మీకు వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఆ రోజున కపోత గుండంలో స్నానమాచరించి కపోతేశ్వర స్వామి వారిని దర్శిస్తే మోక్షం కలుగుతుంది అని చెప్పి చెప్తారు. మిగతా ఏ రోజుల్లో అయినా సరే మీరు ఆ గుండంలో మారేడు దళం వేస్తే తేలుతుంది. ఒక్క మాఘపు ఆదివారాలు మాత్రమే అక్కడ మునుగుతుందనమాట. ఎంత అద్భుతం. ఇప్పుడు చెప్పండి, కొట్టి పారేస్తారు కదా, అక్కడ మహత్యం ఉందా, ఇక్కడ మహత్యం ఉందా అని ఊరికి ముందు ఒక 10 సార్లు మాట్లాడుతూ ఉంటారా? ఇది మహత్యం కాకపోతే ఏంటి చెప్పండి. జగద్గురువులు ఆదిశంకరాచార్య స్వామి వారు భారతదేశ పాదయాత్ర చేస్తూ అష్టోత్తర శ్రీచక్ర సహిత అమ్మవార్ల ఆలయాలని 108 చోట్ల ప్రతిష్ఠ చేశారు. ఈ క్షేత్రంలో శ్రీ కపోతేశ్వర స్వామి వారి ఆలయానికి ఎడమవైపున శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అమ్మవారికి నిత్య కుంకుమ పూజలు అవి జరుగుతూ ఉంటాయి. పరమేశ్వరుడికిను విష్ణుమూర్తికి భేదాలు చూపించే కుసంస్కారులం మనం. కానీ ఇక్కడ కపోతేశ్వర స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడు ఎవరు? జనార్దన స్వామి. ఇప్పటికైనా బుర్ర బుద్ధి ఉంటే ఆ భేదాన్ని వదిలేస్తాం.
15-16వ శతాబ్ద కాలంలో పల్లవ రాజులు ఈ కపోతేశ్వర స్వామి వారికి ఆలయాన్ని నిర్మించారు అని చెప్పి అక్కడ శాసనాల్లో ఉంటుంది. 2 కపోతాలు, ఒక వేటగాడు చేసిన ప్రాణత్యాగానికి ప్రతీకగా పరమేశ్వరుడు ఈ ప్రాంతంలో వెలిసినట్లు పురాణ గాథతో పాటు బోయవాడు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా అక్కడ శిలారూపం కూడా మనకి కనిపిస్తుంది. కడలి కపోతేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలి అంటే తాటిపాక సెంటర్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఆటోలు, ట్యాక్సీలు ఏవైనా దొరుకుతాయి. రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్లు, రాజోలు నుంచి 8 కిలోమీటర్లు, అమలాపురం నుంచి 22 కిలోమీటర్లు దూరం అన్నమాట. ఈ కడలి కపోతేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి దగ్గరగానే అప్పనపల్లి అని ఉంది. అక్కడ శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయం, అది కూడా స్వయంభూ. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కూడా ఇక్కడికి దగ్గరే, దాదాపుగా ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఇక్కడ ఉందన్నమాట. కాబట్టి ఎవరికైనా దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే ఈ క్షేత్రానికి రండి. తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. రాజమండ్రిలో దిగితే మీకు 70 కిలోమీటర్ల దూరం కాబట్టి మాఘపు ఆదివారం ఇంకొక ఆదివారం కూడా ఉంది కాబట్టి వీలుంటే ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి.